హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. మనకి అమెజాన్లో ఇప్పుడు కూడా డీల్స్ అయితే కొనసాగుతున్నాయి అనమాట. నేను ఈరోజు డీల్స్కి వచ్చినట్టయితే 5 సౌండ్ బార్స్ అయితే పిక్ చేసి పెట్టాను అనమాట. ఇవి అండర్ 10,000 లోపల బెస్ట్ సౌండ్ బార్స్ అని చెప్పొచ్చు. మీకు వీటిలో ఏదైనా నచ్చితే మీరు పర్చేస్ చేయండి. ఇందులో ఫస్ట్ వచ్చినట్టయితే మనకి ఇక్కడ MYVI Forte Q200 అనే సౌండ్ బార్ అనమాట. ఇది మనకి కేవలం 4,999 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే మనకి ఇంకా చాలా తక్కువ ప్రైస్కి రావచ్చు అనమాట. ఇందులో మనకి 200 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్గా 200 వాట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ సౌండ్ ఎఫెక్ట్ అనేది వేరే లెవెల్లో ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇది 2.1 ఛానల్కి సంబంధించింది. అలాగే ఇందులో మనకి ఈక్వై మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈక్వై మోడ్స్ అంటే మూవీ, మ్యూజిక్, న్యూస్, 3D ఇవన్నీ మనకి ఈక్వై మోడ్స్ అంటారు. అలాగే ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా సౌండ్ బార్ అయితే చెప్తున్నారనమాట. అంటే మన ఇండియా వాళ్ళు ఈ సౌండ్ బార్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి ప్యూర్ సినిమాటిక్ బేస్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే సినిమాటిక్ బేస్ అనేది అది వేరే లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. అది కూడా మంచి క్వాలిటీగా వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు అనమాట. ఓవరాల్గా అంటే అండర్ 5,000 లోపల ఈ సౌండ్ బార్ బెస్ట్ అని చెప్తాను అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే JBL సినిమా SP271 అనే సౌండ్ బార్ అనమాట. ఇది మనకి కేవలం 9,998 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. విత్ బ్యాంక్ ఆఫర్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా మీరు పెట్టినా కూడా చాలా తక్కువకి రావచ్చు. ఇందులో మనకి డాల్బీ డిజిటల్ సౌండ్తో వస్తుందని చెప్పొచ్చు. డాల్బీ డిజిటల్ సౌండ్ అంటే ఇంకా అది వేరే లెవెల్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి ఓవరాల్గా 220 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. 220 వాట్స్ అంటే ఇంకేమైనా ఉంటుందా? ఆల్మోస్ట్ మనకి సౌండ్ ఎఫెక్ట్ అండ్ బేస్ ఎఫెక్ట్ చాలా తంపుగా వస్తాయి, చాలా క్లియర్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. అందులోనే JBL అంటేనే అది బ్రాండ్ అని చెప్పొచ్చు. మంచి బేస్ ఎఫెక్ట్ అయితే ఈ సౌండ్ బార్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇది 2.1 ఛానల్కి సంబంధించింది. ఇందులో మనకి ఎక్స్ట్రా డీప్ బేస్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. డీప్ బేస్ అంటే మంచి పర్ఫెక్ట్ బేస్ అని చెప్పొచ్చు. అలాగే ఇది ఇందులో మనకి వైర్లెస్ సబ్‌వూఫర్ అయితే ఇందులో మనకి బిల్డింగ్ చేసి పెట్టారని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి సౌండ్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే బేస్ ఏ విధంగా రావాలి, ట్రెబుల్ ఏ విధంగా రావాలి అనేది మనం ఇందులో సౌండ్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఓవరాల్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. ఈ సౌండ్ బారు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే JBL వన్ ఆఫ్ ది బ్రాండ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అండర్ 10,000 లోపల ఈ సౌండ్ బార్ కూడా బెస్ట్ అని చెప్తాను అనమాట. JBL సౌండ్ బార్. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ బోట్ అవెంతే బార్ ఓరియన్ ప్లస్ సౌండ్ బార్ అనమాట. ఇది మనకి రీసెంట్ 1 మంత్ బ్యాక్ లాంచ్ అయింది అనమాట. ఈ సౌండ్ బార్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నేను మన వీడియోలో రివ్యూ కూడా చేసి పెట్టా ఈ సౌండ్ బార్ గురించి. కింద లింక్ అయితే ఉంటుంది. మనకి ఇది అండర్ 5,498 రూపీస్కి అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు ఏమైనా ఇంకా డెబిట్ కార్డ్స్ అని క్రెడిట్ కార్డ్స్ పెట్టినా నాకు తెలిసి చాలా తక్కువ రావచ్చు. మనకి ఇందులో ఓవరాల్గా 160 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్కి 160 వాట్స్ సరిపోతుంది. చాలా ఎక్కువ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అందులోనే బోట్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. బోట్ సౌండ్ బార్స్ మనకి ఎక్కువ బేస్ అవుట్పుట్ ఇస్తాయని అంటుంటారు అనమాట. అదే పర్ఫార్మెన్స్ అయితే ఈ సౌండ్ బార్లో ఉంటుంది. అందులోనే ఇది ప్లస్ సౌండ్ బార్ అనమాట. నెక్స్ట్ అయితే ఇది మనకి 2.1 ఛానల్కి సంబంధించింది. అలాగే ఇందులో మనకి బోట్ సిగ్నేచర్ సౌండ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఈ సిగ్నేచర్ సౌండ్ అనేది కొంచెము ఇన్నోవేటివ్ వస్తుంది అనమాట సౌండ్ అవుట్పుట్. అలాగే ఇందులో మనకి ఈక్వై మోడ్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మనకి అండర్ 6,000 లోపల బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు ఇది కూడా మనకి. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ MYVI Forte Q500 అనే సౌండ్ బార్ అనమాట. ఇది మనకి ఇన్నోవేటివ్ సౌండ్ బార్, పవర్ఫుల్ సౌండ్ బార్, ఎక్స్పెన్సివ్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు. ఇంకా ఏం బిజినా పర్వాలేదు. ఎందుకంటే సౌండ్ అండ్ బేస్లో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ సౌండ్ బార్ నుంచి. ఇది మనకి ప్రైస్ చూసినట్టయితే 8,999 రూపాయలకి అయితే పెట్టారనమాట. విత్ బ్యాంక్ ఆఫర్స్ ఇంకా ఏమైనా క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ పెడితే చాలా తగ్గచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇందులో మనకి 500 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. 500 వాట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి సౌండ్ ఎఫెక్ట్ అండ్ బేస్ ఎఫెక్ట్ అనేది వేరే లెవెల్లో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంకా మనము బేస్ విషయానికి వచ్చినట్టయితే చెవులు పగిలిపోతాయి అనమాట. ఆ విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు అంచనా వేసుకోవచ్చు 500 వాట్స్లో నాకే తెలిసిన వరకు 40 or 50% వాట్స్ సబ్‌వూఫర్కే ఇచ్చేసింటారు అనమాట. అలాగే ఇది 5.1 ఛానల్కి సంబంధించింది. అలాగే ఇందులో మనకి సినిమాటిక్ సరౌండ్ సౌండ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఓవరాల్గా సినిమాటిక్ సరౌండ్ సౌండ్ ఫీలింగ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ పొందగలిగితే దాని తర్వాత మనం చెప్పచ్చు. అలాగే ఇందులో మనకి ఈక్వై మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ప్రౌడ్ మేడ్ ఇన్ ఇండియా అయితే చెప్తున్నారు. అంటే మనము ఈ సౌండ్ బార్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మన ఇండియా వెళ్ళి దీన్ని మ్యానుఫ్యాక్చర్ అయితే చేశారన్నమాట. చాలా ప్రోడక్ట్స్ చూసినట్టయితే మనం జపాన్ నుంచి వస్తాయి, చైనా నుంచి వస్తాయి. బట్ మనకి MYVI అనే సౌండ్ బార్ మన ఇండియా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పచ్చు అనమాట. అండర్ 9,000 లోపల ఈ సౌండ్ బార్ కూడా బెస్ట్ అని చెప్తాను అనమాట. ఈ సౌండ్ బార్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇందులో మనకి
మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ JBL సినిమా SP241 అనే సౌండ్ బార్ అనమాట. ఈ సౌండ్ బార్ కూడా మంచి పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఇది మనకి ప్రైస్ చూసినట్టయితే 6,998 రూపాయలు అయితే పెట్టారనమాట. చాలా చాలా తగ్గించేస్తారని చెప్పొచ్చు. నేను ఇది ఒకప్పుడు 1 మంత్ బ్యాక్ చూసినప్పుడు చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే అండర్ 10,000 అలా పైగానే ఉన్నది. ఇంకా ఇందులో మనకి 110 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే పెట్టారనమాట. 110 వాట్స్ అన్న ఆల్మోస్ట్ మనకి సౌండ్ ఎఫెక్ట్ చాలా వర్చువల్గా అయితే వస్తుంది అనమాట. అలాగే ఇందులో మనకి ఎక్స్ట్రా బేస్ అవుట్పుట్ అయితే పెట్టారని చెప్పొచ్చు. ఎక్స్ట్రా బేస్ అవుట్పుట్ రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే పొందగలము. అంటే ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే ఇది 2.1 ఛానల్కి సంబంధించింది. అలాగే ఇందులో మనకి డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి అల్టిమేట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇంకా చూసినట్టయితే ఇందులో మనము సౌండ్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే బేస్ ఏ విధంగా రావాలి, ట్రెబుల్ ఏ విధంగా రావాలి అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఈక్వై మోడ్స్ ఉన్నాయి. అలాగే ఇందులో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందని చెప్తున్నారు అనమాట. ఓవరాల్గా మనకి ఇది అండర్ 7,000 లోపల బెస్ట్ సౌండ్ బార్ అని చెప్తాను అనమాట. దీనికల్లా కూడా ఒకసారి అయితే కన్నేయండి. ఇది ఇవాళ డీల్స్ అయితే. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మంచి మంచి డీల్స్ అయితే నేను తెచ్చేదాన్ని ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.